ప్రజల తాగునీటి అవసరాలు విశ్రాంతి కోసం గతంలో కేటాయించిన దాదాపు 2 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకుని ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి నడిబొడ్డున జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ విలువైన భూమి కబ్జాకు గురవుతున్న మున్సిపల్ అధికారులు కల్లుండి గుడ్డివారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో పంచాయతీ పాలకులు అధికారులు వాటర్ ట్యాంక్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి సర్వే నెంబర్లు 44, 34, 35లలో దాదాపు 2 ఎకరాల స్థలాన్ని సేకరించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. పట్టణం అభివృద్ధి చెందటంతో ఈ భూమి గజం లక్షల్లో పలుకుతూ బంగారు బాతుగుడ్డులా మారింది. దీంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. కబ్జాదారులు తమకు మిగులు భూమి ఉందని అక్రమంగా వారసులతో కుమ్మక్కై తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకుని స్థలానికి ఫెన్సింగ్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూమి మొత్తం విక్రయించుకున్న తర్వాత కూడా మిగులు భూమి ఉందని వారసులు సర్వేలకు సిద్ధమవుతుండగా మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం అందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గతంలో దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 35లోని భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసి విక్రయించారని, అక్రమంగా రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి ఓఆర్ఎస్సీలు జారీ చేయించుకున్నారు తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమిని కాజేయటానికి కబ్జాదారులు సర్వేయర్తో కుమ్మక్కై తప్పుడు కొలతలతో సర్వే చేసి హద్దులు నిర్ణయించారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ రికార్డుల ప్రకారం దాదాపు 1 ఎకరం 12 గుంటల భూమి పూర్తిగా మున్సిపాలిటీకే చెందుతుంది. ఈ భూమిని ఇతరులు ఆక్రమించుకుని విక్రయిస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు కళ్లు తెరిచి రికార్డుల ప్రకారం మున్సిపల్ భూమిని కాపాడి కోట్ల విలువైన స్థలాన్ని పరిరక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ముక్తల్ ప్రజలు, మేధావులు, భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శామ్, చెప్పండి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శామ్, చెప్పండి.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్ చెప్పండి. నారాయణపేట జిల్లా ముక్తల్ పట్టణంలోని కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూమిని కబ్జాదారులు అయితే దాన్ని వశం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గతంలో ఈ మున్సిపాలిటీ సంబంధించిన 2 ఎకరాల 12 గుంటల భూమిని అక్కడ అయితే మక్తల్ సంబంధించిన ప్రజల కోసం అయితే దీనిని అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా తాగునీటి అవసరాలు, అదేవిధంగా విశ్రాంతి కోసం, అంటే పార్క్ కోసం అయితే గతంలో దాదాపు 2 ఎకరాల 12 గుంటల భూమిని అయితే ప్రభుత్వం అయితే కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది అక్రమదారులు మాత్రం ఈ భూమిని కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న అధికారులు మాత్రం చూడనట్లు వివరిస్తున్నారని చెప్పేసి అధికారులు అయితే మక్తల్ గ్రామ ప్రజలపై మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ 2 ఎకరాల 12 గుంటల భూమి మక్తల్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ 2 ఎకరాల భూమిని మాత్రం 2 ఎకరాల 12 గుంటల భూమిని మాత్రం కబ్జాదారులు మాత్రం దాన్ని కబ్జా చేసి విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మాత్రం రెచ్చిపోయి ఆ భూమిని మాత్రం అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే ఈ భూమిని అయితే వాటర్ ట్యాంక్, అదేవిధంగా గార్డెన్ ఏర్పాటు చేయడానికి సర్వే నెంబర్లు 44, 34, 35లలో దాదాపు 2 ఎకరాల 12 గుంటల భూమిని మాత్రం సేకరించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. పట్టణం అభివృద్ధి చెందడంతో ఈ భూమి గజం లక్షల్లో పడుతుండడంతో అక్రమార్కులు మాత్రం దీన్ని కబ్జా చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు దాదాపు 30 సర్వే నెంబర్లో ఉన్నటువంటి హర్మాన్ గుడికి సంబంధించిన భూమిని కూడా వీళ్ళు ఆక్రమించి అమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 34, 44 అదేవిధంగా 30 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల 12 గుంటల భూమి ఈ అక్రమార్కులు అమ్ముకున్నప్పటికీ కూడా ఇంకా మిగులు భూమి ఉందని చెప్పేసి ఏదైతే ఆ వారసులు ఉన్నారో ఆ వారసులతో రిజిస్టర్ చేయించుకొని అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలోనే అదైతే అధికారుల దగ్గర కూడా ఓఆర్సీ తీసుకొని మరి అమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ భూమి మాత్రం అమ్ముకున్న నేపథ్యంలో ఏదైతే మక్తల్ ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఈ భూమిని మాత్రం కాపాడాలి. ఇది మక్తల్ ప్రజలకు ఉపయోగపడే భూమి కాబట్టి దీన్ని మరి ఎట్టి పరిస్థితుల్లో అక్రమార్కుల చేతులకు వెళ్లకుండా దీని భూమిని కాపాడాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఆ పాలకులు కావచ్చు, ఆ భూమిని మాత్రం ఆక్రమించి అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అక్రమార్కులకు కూడా ఈ పాలకులు వారికి సపోర్ట్ చేయడంతో ఇంకా అక్రమార్కులు వ్యక్తిపై ఆ భూమిని అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియా. రైట్ సామ్, థ్యాంక్ యూ.